పవన్ కళ్యాణ్ అన్నామలై అవుట్ ఫ్రమ్ ఎన్డీఏ. హలో, ఏమిటి పవన్ కళ్యాణ్ని కూటమి నుండి పీకేయాలా? పీకిన కొద్దీ బీజేపీ కూరుకుపోతుంది ఊబిలో. పవన్ కళ్యాణ్ని అటు తమిళనాడు నుంచి అన్నామలైని ఢిల్లీకి పిలిచి ప్రచారం చేయించలేదు. రహస్యం ఏంటో చెప్తాను. మోదీ గారు డిటర్మినేషన్ అంటే పట్టుదలతో ఉన్నారు ఏడీఎంకేతో పొత్తులో పోవాలని. ఆయనకి ఎంతసేపు 4-5 ఎంపీలు కావాలి. నిజాయితీపరుడైన అన్నామలై ఎలా ఒప్పుకుంటాడండి? ఒకవైపు డిఎంకే ఒక కరప్షన్ని, అవినీతిని ఎండగట్టిన అన్నామలై ఏడీఎంకేతో ఎలా చేసుకుంటాడో, ఏడీఎంకే కూడా అదే విధంగా అవినీతిలో రొంపిలో ఉండింది. ఆయన ససేమిరా ఒప్పుకోవట్లేదు. అందుకే మెల్లగా ఆయన్ని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మన పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే బీజేపీ అసలు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యవహారాలు బీజేపీకి కంటకంగా తయారైంది. ఆయన కాకినాడ పోర్టులో తీగలాగితే ఢిల్లీలో డొంక కదిలిందని నేను ముందు నా వీడియోలో చెప్పాను. పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని వదంతులు రాగానే నేను వార్నింగ్ ఇచ్చాను. అది ఒక ట్రాప్ అనమాట. అంటే ఏదో మంత్రి పదవి ఇచ్చి ఒక మూలను కూర్చోబెట్టేస్తారు, ఈయన యాక్టివిటీస్ తగ్గిపోతుంది. అది కావాల్సింది బీజేపీకి అదే. రాజ్యసభలో ఈ రోజు వరకు ఉన్న వైఎస్ఆర్సీపీ ఎంపీలు కేంద్రానికి బీజేపీ పార్టీకి చాలా ముఖ్యం. జగన్ కేసులో ఇంతవరకు ఆయన బెయిల్ రద్దు కాకపోవడానికి, వివేకా కేసులో సిబిఐ ఇంకా యాక్షన్ తీసుకోకపోవడానికి కారణాలు వేరే ఉన్నాయి. మన కాకినాడ పోర్టులో లక్షల కొద్ది బియ్యము, అంటే పోయిన ఏడాది జూన్ నెలలో లక్షల టన్నుల బియ్యము అక్కడ దొరికిందంటే అక్కడ గోడౌన్లో పెట్టారు. ఆ సమయంలో బియ్యం మీద ఎగుమతుల పైన బ్యాన్ ఉండింది. మరి కస్టమ్స్ వల్ల ఇంపార్టెంట్, అది ఎలా వచ్చింది లోపలికి? కస్టమ్స్ వల్ల అనుమతి లేకుండా వాళ్ళ కనుగట్టి ఎలా లోపలికి వచ్చింది? ఇవన్నీ కేంద్ర ప్రభుత్వాలు, కేంద్ర ఏజెన్సీలు ఇన్వాల్వ్ అయింది కాబట్టి చాలామంది చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొన్న రేషన్ బియ్యం అక్రమ ఎగుమతుల కేసులో ఎన్సీఈఎల్ నుంచి ఒక లెటర్ వచ్చినట్టు బాగా ప్రచారం జరిగింది. ఎన్సీఈఎల్ అంటే ఏమిటంటే నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్టర్స్ లిమిటెడ్. అంటే అది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాదు. ఎందుకు కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి లెటర్ రాలేదు? ఎందుకు హోమ్ మినిస్ట్రీ నుంచి లెటర్ రాలేదు? ఎందుకు ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి లెటర్ రాలేదు? వీళ్ళందరూ కన్సర్న్ మినిస్ట్రీస్. అది వదిలేసి ఒక కోఆపరేటివ్ సొసైటీ చేత రాయించారు. ఎందుకంటే ఎన్సీఎల్కి హోమ్ మినిస్ట్రీ పర్మిషన్ ఇస్తూ ఉంటుంది నూకలు ఎగుమతి చేయడానికి. ఆ నూకల ఎగుమతి దగ్గరే గొడవలు జరిగినాయి. మొత్తం స్మగ్లింగ్ అంతా ఇక్కడే జరిగింది. సో పవన్ కళ్యాణ్ పాపులారిటీ పెరుగుతున్న కొద్దీ దానికి కళ్ళెం వేయాలని ఇద్దరికి ఉన్నది ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారికి, తర్వాత కేంద్ర ప్రభుత్వానికి కూడాను. తిరుపతిలో ముంతాజ్ హోటల్ కట్టేది ఒక రాజ్యసభ వైఎస్ఆర్సీపీ ఎంపీ. అందుకే కన్స్ట్రక్షన్ కొనసాగుతుంది. బీజేపీ అన్నామలైని దూరం చేస్తున్నందుకు ఇంకో ప్రూఫ్ ఉందండి. తిరుపరకుండ్రంలో పెద్ద హిందువుల గొడవ జరుగుతుంది కదా, అక్కడ అన్నామలై గారు కనిపించడం లేదు, బీజేపీ కనిపించడం లేదు. ఎంతసేపు ఆ హిందూ మున్నని, హిందూ ఆర్గనైజేషన్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. దీనికి అన్నామలైని దూరం పెట్టేస్తున్నారు. అంటే బీజేపీ ఏమనుకుంటుందంటే ఈ విధంగా అయోధ్య లాంటి మూవ్మెంట్ చేసేసి అక్కడ గెలవచ్చు ఏడీఎంకేతో పాటు అని. ఒక విషయం చెప్తున్నాను, బీజేపీ కనుక ఏడీఎంకేతో చేతులు కలిపితే మళ్ళీ డిఎంకేనే గెలుస్తుంది.